సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. అందరికీ తెలుసు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మటుకు అందరూ హ్యాపీగా చేసుకుంటారు. అందరూ హ్యాపీగా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాలనుకుంటారు. బట్ ఇందులో భాగంగా మనం ప్రజెంట్ పిఎంపాలెం పోలీస్ స్టేషన్ మధురవాడ సంబంధించి నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ గారు అప్పడాస్ గారి దగ్గర అయితే ఉన్నాము. సో ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, సో మనం ఎంతవరకు రోడ్ల మీద అంటే బీచ్ కారిడార్ ఉన్నటువంటి వైజాగ్ లో ఎంతవరకు తిరగచ్చు, ఇవన్నిటి మీద ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అండి. మా పోలీస్ కమిషనరేట్ తరఫున, ఎస్పెషల్లీ మా నార్త్ సబ్ డివిజన్ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సెక్యూరిటీ ఈరోజు 31st ఈవెంట్ సందర్భంగా బందోబస్తుకి సంబంధించి ఆల్రెడీ గత 4-5 రోజుల నుంచి మా సిపి గారు, డిసిపి గారు ఆల్రెడీ ప్రెస్ కూడా కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా చట్టానికి, ఆ కండిషన్స్ కి, ఆ రూల్స్ కి వ్యతిరేకంగా నడిస్తే చట్టపరంగా చాలా సివియర్ గా యాక్షన్ తీసుకోవడానికి పకడ్బందీగా మా టీమ్స్ అన్నిటిని కూడా రెడీ చేసామండి. మా దగ్గర మా నార్త్ డివిజన్ కి ఋషికొండ నుంచి భీమిలి వరకు కూడా బీచ్ స్ట్రెచ్ ఉందండి. బీచ్ రోడ్ లో కూడా ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేస్తాం. 4 వీలర్స్ పెట్రోలింగ్ పెట్టాం. అలాగే అదర్ ఏరియాస్ లో కూడా పికెట్స్ చేసామండి. అలాగే కూడా 2 వీలర్స్ 4 వీలర్స్ తోటి కూడా మఫ్టీ టీమ్స్ తో కూడా ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా, తాగి డ్రైవ్ చేసినా, ఏదంటే ఈ సైలెన్సర్స్ మోడిఫైడ్ చేసి దాన్ని ఏదో హంగామా చేద్దామని చెప్పినా, బైక్ రేసులు చేసినా, తాగి డ్రైవింగ్ చేసినా, ట్రాఫిక్ పోలీసులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, అలాగే మా క్రైమ్ సిబ్బంది కానీ అందరు కూడా వాచింగ్ పెట్టున్నారు. అందరినీ కూడా సిపి గారి డైరెక్షన్స్ తో వివిధ ప్రాంతాల్లో కూడా మోహరింపు చేయించున్నామండి. మేమందరం కూడా రోడ్ల మీద ఉంటాం. ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలు కూడా తావు ఇవ్వడం జరగదు. ప్రజలంతా కూడా హ్యాపీగా 31st ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. డెమోక్రటిక్ వేలో సిస్టమేటిక్ గా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రాత్రి అంతా కూడా బీచ్ రోడ్ లో కూడా సిపి గారు చెప్పారు, వాళ్ళందరికీ కూడా ఎలా చేయండి అన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇల్లీగల్ గా కానీ, వైలేషన్స్ కానీ ఎక్కడ కనిపించినా మాత్రం వాళ్ళు విడిచిపెట్టడం అయితే జరగదు. ప్రజలందరికీ కూడా హ్యాపీగా, అదర్ స్టేట్ నుంచి కూడా చాలా మంది, అందులోకి మన నార్త్ డివిజన్ అంతా కూడా టూరిజం డెవలప్ అవుతున్న ఏరియా, ఇక్కడికి ఎక్కువ మంది విజిటర్స్ వస్తుంటారు. అందువల్ల వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ప్రాపర్ సెక్యూరిటీ బందోబస్తు మాత్రమే అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ 31st సెలబ్రేషన్స్ ఆర్గనైజ్ చేయించాలని మా డిపార్ట్మెంట్ 4 పోలీస్ స్టేషన్ నుంచి కూడా, మా డివిజన్ నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇలానే చూసారా, చక్కటి విషయం అయితే మన ఏసీపీ అప్పడాస్ గారు అయితే చెప్పారు, నార్త్ సబ్ డివిజన్. సో థ్యాంక్ యూ సో మచ్.